ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాజశేఖర్, ఏంటిది? నువ్వు దుర్గ ఇంట్లోనే ఉంటున్నావు. దుర్గ ఎక్కడికి వెళ్తుంది, ద్వారక కేసు విషయంలో ఎవరెవరిని కలుస్తుంది, ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి కదా. సువర్ణ, నేను చాలా అలర్ట్ గానే ఉన్నాను. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జాగ్రత్త పడకుండా ఉంటానా? తను చాలా ప్రయత్నాలు చేస్తోంది. తను చేసిన ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతోంది. రేపు కోర్టు విచారణ. ఏదైనా తేడా జరిగినా, మనం అనుకోని విధంగా ఆ దుర్గ ఎవరినైనా లాయర్ని తీసుకొచ్చినా, ఆధారాలు సబ్మిట్ చేసినా మనం అడ్డంగా దొరికిపోయే ప్రమాదం ఉంది. మీరన్నది నిజం సువర్ణ గారు. మీరన్న దానిలో కూడా అర్థం ఉంది. ఆ దుర్గ చాలా కన్ఫ్యూజన్లో ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుందేమో అని నా అనుమానం. నువ్వెలా చెప్తున్నావు దాని పని? ఎలా కేసు చేస్తున్నావు? లాకప్ నుంచి పారిపోయిన ద్వారక, బయటున్న దుర్గ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. ఆ దుర్గ ఏమైనా ఆధారం సంపాదించుంటే అది రేపు కోర్టులో మనకు షాకింగ్ గా ఉండొచ్చు. అది కూడా మనం చెప్పలేము. దండపాణి, మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన ఈ టైంలో మమ్మల్ని ఇలా భయపెడుతున్నావేంటి? భయం కాదు సువర్ణ గారు. కోర్టు కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. ఎమోషన్స్ తో పనిలేదు గనక మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. శత్రువుని అంచనా వేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆ దుర్గను అంత తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. అత్తయ్య, అత్తయ్య వచ్చేసారా? అయ్యో, కార్తిక్ నీలా కొట్టారంటే అత్తయ్య. నువ్వున్న చోటికి ద్వారక రావడం వల్లే నీకిలాంటి పరిస్థితి వచ్చింది. మా వల్ల ఇబ్బంది కలిగినందుకు క్షమించు కార్తిక్. అవంతి గారు, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? ద్వారక గారు ఏ తప్పు చేయని సిన్సియర్ ఆఫీసర్. అలాంటి మనిషికి సాయంగా నిలబడినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సమయానికి అమ్మ ఆలోచనతో పోలీస్ జీబ్లో వెళ్తూ మెసేజ్ చేయడం వల్ల హ్యూమన్ రైట్స్ వాళ్ళని తీసుకువెళ్ళి దండపానికి బుద్ధి చెప్పి అమ్మని, కార్తిక్ని తీసుకురాగలిగాను. కార్తీక్, ద్వారక మీద పెట్టిన తప్పుడు కేసులు ఛేదించే విషయంలో చారి, నువ్వు మాకు చాలా సాయపడ్డారు. మీరు చేసిన హెల్ప్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. మా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. స్టేషన్ నుంచి ఇద్దరు బయటపడ్డారు. ఎలా బయటపడ్డారు? నీకే అవసరం ఉన్నా, సాయం కావాలన్నా మేమున్నాం. అడగడానికి మొహమాట పడకు. దుర్గా, వచ్చేసావా? నువ్వు వచ్చేసావా? అమ్మయ్యా, నీకోసం కార్తిక్ కోసం నేను లాయర్ గారిని కలవడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. ఇంతకీ ఆ దండపానికి ఎలా సమాధానం చెప్పావు? నువ్వు కార్తిక్ వాడి నుంచి ఎలా బయటపడ్డారు? ఆ దండపాణి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో అక్కడిచ్చాను. అధికారం చెలాయించడానికి ఆఫీసరుంటే వాళ్ళని ప్రశ్నించడానికి కోర్టుంది. ఈ రెండు చోట్ల అన్యాయం జరుగుతుంటే మన ఆవేదన చెప్పుకోవడానికి మానవ హక్కుల సంఘం కూడా ఉంది కదా. అత్తయ్య, మీకు అన్ని విషయాల మీద అవగాహన ఉండడం చాలా సంతోషం. కానీ ఇలా పెంచుకుంటూ పోతే ఆ దండపాని కార్తిక్ ను మిమ్మల్ని తీసుకువెళ్ళినట్టు రేపు నన్ను, మావయ్య గారిని, కడుపుతో ఉన్న అవంతక్కను కూడా తీసుకువెళ్తాడు. మళ్ళీ మళ్ళీ ఇది నరకమే కాని ఏ ఒక్కరికి ప్రశాంతత ఉండదు. ద్వారకా బావ ఎలాగో కోర్టుకు హాజరు కావాలి. అదేదో బావ ఎక్కడున్నాడో చెప్పేస్తే ఆ దండపాని అంత దౌర్జన్యం చేయడు కదా. ఆ దండపాణి దౌర్జన్యం చేసినా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా ద్వారక ఎక్కడున్నాడు కోర్టు విచారణకి తీసుకొచ్చినప్పుడే తెలియాలి. దీని వెనక ద్వారక నిర్దోషాన్ని నిరూపించబోయే ఆలోచన కూడా ఉంది. మేడం, మేడం చారి,
మీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడొచ్చా? పర్లేదు చెప్పు చారి. మేడం, మీ నెంబర్ కరెక్టేనని ఢిల్లీ నుంచి లాయర్ గారు నాకు కాల్ చేశారు. ఏంటి విషయం? ఫ్లైట్ టికెట్స్ వేశాం కదా, దాని గురించి అయి ఉంటుంది. లేదు మేడం, ఆయన ఫోన్ చేసిన టికెట్స్ గురించి కాదు. ఈ కేసు విచారణకి ఆయన రావట్లేదంట. చారి, ఏంటి నువ్వు అనేది? అవును మేడం. ఎందుకు డ్రాప్ అవుతున్నారు సార్ అని అడిగితే కారణం చెప్పకుండా పెట్టేశారు. ఒకసారి నేను ఫోన్ చేసి చూస్తాను. మురారి, నా ఫోన్ ఇవ్వు. ఈయనేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? అవును మేడం, తను కరాఖండిగా చెప్పేశారు ఈ కేసు వాదించడానికి రాను అని. అత్తయ్య, లాయర్ రాకపోతే మరి కోర్టు విచారణ ఎలా అత్తయ్య? ద్వారకా బావని కోర్టుకు రప్పించగలరు గాని కేసు ఎలా గెలుస్తారత్తయ్యా? హలో రాజశేఖర్. నీతో ఒక విషయం చెప్పాలి సువర్ణ. ఏం చెప్తావు? ఆ దండపాణి ఎంక్వైరీ పేరుతో ఆ దుర్గని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినా టార్చర్ పెట్టలేకపోయాడు. ద్వారక ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఆ దుర్గ చాలా సేఫ్ గా ఇంటికి తిరిగొచ్చిందన్న గుడ్ న్యూస్ చెప్పడానికే కదా ఫోన్ చేశావు? నేను చెప్పాలనుకుంది గుడ్ న్యూసే కానీ ఆ విషయం కాదు. చూడు, మీ నాన్నగారి ద్వారా ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్తో మాట్లాడించాం కదా, అది వర్కౌట్ అయింది. దుర్గకి ఫేవర్గా కేసు వాదించబోయే అడ్వకేట్ ని థ్రెట్ చేసి ద్వారక కేసు వాదించకుండా డ్రాప్ చేయించారు. రేపు కోర్టు విచారణకు ఢిల్లీ నుంచి ఆ లాయర్ రావట్లేదు. నువ్వన్నది గుడ్ న్యూసే కానీ ఈ ఒక్క కారణంతో ఈ కేసులో ద్వారకకి శిక్ష పడదు కదా. ఆ దుర్గ ద్వారకని ఎక్కడ దాచిందో ఇప్పటి వరకు తెలియలేదు. వాడు కనిపిస్తే వాణ్ణి ఎన్కౌంటర్ చెయ్యాలా, కోర్టుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చెయ్యాలా అన్న సందిగ్ధంలో పడ్డాడు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి రాజశేఖర్. ఆ ద్వారక కనిపించాలి సువర్ణ. వాడెక్కడున్నాడో తెలుసుకుని చంపేయాలి. ఇందులో ఇంకో ఆలోచనే లేదు. మరి వాడు ఎక్కడున్నాడో నక్షత్ర తెలుసుకోలేకపోయింది. ఆ దుర్గని అడిగి నువ్వైనా తెలుసుకోవాలి కదా. నువ్వు చాలా మంచి భర్తగా, మంచి తండ్రిగా ఇన్నాళ్ళు జీవిస్తూ వచ్చావు కదా. ఇంకొకసారి జీవించు. సెంటిమెంట్ రంగరించి ఆ దుర్గ ద్వారానే తెలుసుకో రాజశేఖర్. ఇప్పుడు మనకి ఇంతకన్నా వేరే మార్గం లేదు, అంతకన్నా టైం లేదు. అలాగే సువర్ణ, నేను తెలుసుకుంటా. రే ద్వారక, మమ్మల్ని ఇంత టెన్షన్ పెడుతూ నువ్వెక్కడున్నావురా? అమ్మా, రేపే కోర్టు విచారణ. కానీ మన తరపు లాయర్ లేకుండా ఎలా వెళ్ళగలం? ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు లాయర్ని కలిసి ఈ తప్పుడు కేసులన్నిటి గురించి, ముఖ్యంగా ఎస్ఐ దండపాణి గురించి అన్నీ వివరించాను ద్వారక. మన వైపు వాదించడానికి ఒప్పుకున్న మనిషి రేపు విచారణనగా ఈరోజు ఫోన్ చేసి ఈ కేసు వాదించను అంటూ చాలా అన్యాయం. అంత సీనియర్ అడ్వకేట్ అయ్యుండి అలా ఎందుకు చెప్పారో అర్థం కావట్లేదమ్మా. తిండి నిద్ర మానేసి నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో, ఎన్ని ప్రయత్నాలు చేశావో అంతా వేస్ట్ అవుతుంది. ఆ లాయర్ ఎందుకు అలా చేశాడో అర్థం కావట్లేదు. ద్వారకా,
డిపార్ట్మెంట్లోని పోలీస్ ఆఫీసర్లే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన మన శత్రువులెవరో, మనం ఎవరిని కలుస్తున్నామో ఏం చేయబోతున్నామో కూడా తెలుసుకుంటున్నారు. వాళ్లే ఆ లాయర్ని బెదిరించినట్టున్నారు. అందుకే ఆయన రాలేనని చెప్పారనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలమ్మా? ఆ దండపాని డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని ఆధారాలు కోర్టులో చాలా స్ట్రాంగ్గా ప్రొడ్యూస్ చేస్తాడు. అది ఖండించడానికి మన వైపు ఎవరూ లేకపోతే నేనే అన్ని నేరాలు చేసినట్టు ప్రూవ్ అవ్వచ్చు. నాకు శిక్ష పడొచ్చు అమ్మా. త్వరగా మన తరపున ఏ అడ్వకేటు లేకపోవచ్చు. పోలీసుల తరపున మనకి ప్రతికూలంగా ఎన్నో ఆధారాలుండొచ్చు. కానీ అవన్నీ తప్పుడు ఆధారాలు. మరోవైపు ధర్మం ఉంది, నిజాయితీ ఉంది. రేపటి వరకు టైం ఉంది కదా, నువ్వేం అధైర్యపడకు. నా భయం నా గురించి కాదమ్మా, నీ గురించి. మనం నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడితే సంతోషమేమో, కానీ అలా కాకుండా నాకు శిక్ష పడితే నువ్వది భరించలేవు. ద్వారకా, అలా ఎప్పుడు మాట్లాడకు. నేనుండగా నీకెలాంటి శిక్ష పడనివ్వను. జడ్జి గారితో కాదు, ఆ దేవుడి తీర్పునే నేను ప్రశ్నించి ఎదిరించి నీకు శిక్ష పడకుండా చేస్తాను. నా మీదున్న తల్లి ప్రేమతో ఆరాటంతో నువ్వింత నమ్మకంగా మాట్లాడుతున్నావమ్మా. కానీ కోర్టుకు కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలు మాత్రమే కదా. 100లో 99 మంది నేరస్తులకి శిక్ష పడుతుంది. కానీ ఆ మిగిలిన ఒక్క నిజాయితీపరుడికి మాత్రం శిక్ష పడే అవకాశం ఉంది. ఆ ఒక్కడు నా బిడ్డ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది ద్వారకా. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగేనమ్మా. హలో, ఏంటయ్యా? రేపు కోర్టు విచారణకు నేను హాజరు కావాలని నాకు తెలుసు. నేను ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఒక ఫైల్ కనిపించక హాల్ అంతా ఇల్లంతా వెతికి చేస్తున్నాను. మాటిమాటికి ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు, అర్థమైందా? పెడే ఫోన్. ద్వారకా, చెప్తారని సంగతి.
కృష్ణయ్య, ఆ రోజు ధర్మాన్ని నిలపడానికి పాండవుల పక్షాన నిలబడ్డావు. కాని ఈ కలియుగంలో ధర్మాన్ని నిలపడానికి నువ్వే అవతారంలో వస్తావో నాకు తెలీదు. కాని ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని నమ్ముతున్నాను. ఏ తప్పు చెయ్యని నా ద్వారక నిర్దోషిగా బయటకొచ్చేలా చెయ్యి. మామయ్య గారు, సువర్ణత్తయ్య గారు ఇందాకే ఫోన్ చేశారు. నాకు కూడా చేసింది నక్షత్ర. ఏమంది? ఆ దుర్గ మౌనమేంటో, ఆ మొండి ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు. కోర్టు విచారణకు ద్వారక తరపున లాయరీ రాకపోతే ఇంకేం వాదిస్తారు? ద్వారక నిర్దోషి అని ఎలా నిరూపించగలదు అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు మామయ్య గారు. అమ్మా, చెప్పు మురారి. కోర్టుకి బయలుదేరే టైం అయింది, కానీ ఇంతవరకు అన్నయ్య ఎక్కడున్నారో తెలియలేదు. నీకు తెలుసంటున్నావు, కానీ నువ్వు చెప్పట్లేదమ్మా. అన్నయ్య కోర్టుకు హాజరవ్వకపోతే అన్నయ్య చాలా తప్పు చేసినట్టు అవుతుందమ్మా. మురారి, నువ్వు ద్వారక నాకు 2 కళ్ళు. మీరంటే నాకు పంచ ప్రాణాలు. మీకేదైనా అయితే నేను ఊరుకుంటానా? ద్వారక గురించి నువ్వేం టెన్షన్ పడకు. ద్వారక ఏ టైంకి కోర్టుకి రావాలో నేను ప్లాన్ చేశాను. కానీ ఆ దండపాణి ఏవేవో ఆధారాలతో వస్తున్నాడని తెలుస్తుంది. అందుకే భయంగా ఉందమ్మా. మురారి, వాడి అధికార బలం, అవినీతి ఆధారం కోర్టులో పనికిరావు. అన్నయ్యని నిర్దోషిగా నేను నిరూపించి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అవంతేది? ఆ, హాల్లో ఉందమ్మా. పద. మన అంచనాలకు అందకుండా ఆ దుర్గ ఏదో చేస్తోందమ్మా. అందుకే ద్వారక ఎక్కడున్నాడో కూడా కన్ఫర్మ్గా మనతో చెప్పలేదు. జరగబోయే కోర్టు విచారణ మనకు సస్పెన్స్ స్టోరీ కాబోతోంది. లాయర్ని మనం డ్రాప్ చేయటం వలన ఆ దుర్గ ధైర్యాన్ని సగం దెబ్బకొట్టినట్టయింది. మిగతా సగం కోర్టులోనే చూద్దాం ఏం జరుగుతుందో. అవంతి, ద్వారక విషయంలో చాలా ధైర్యంగా ఉన్నానని చెప్పిన నువ్వే మళ్ళీ ఇలా డల్ అయిపోతే ఎలా? మన మీద మనం నమ్మకం కోల్పోయిన రోజే మనం ఓడిపోయినట్టు. ఈ పరిస్థితుల్లో నువ్వు మానసికంగా ఒత్తిడికి గురైనా కడుపులో ఉన్న నీ బిడ్డకి అంత మంచిది కాదు. మన తరపు లాయర్ లేరు కదత్తయ్య. నేనున్నాను కదా అవంతి. ద్వారక జీవితంలోకి భార్యగా నువ్వు రాకముందే నేను అమ్మని. నా బిడ్డకి శిక్ష పండిస్తానా? సరే, టైం అవుతోంది, పద బయలుదేరదాం. ఇంతకీ ఏ ధైర్యంతో ఈ దుర్గ ఇలా ప్రవర్తిస్తుంది? అసలు కోర్టులో ఏం జరగబోతుంది? సార్, గుడ్ మార్నింగ్ సార్. సిటీలో మీడియా మొత్తం ద్వారక కేసు మీద, మన డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? సార్, ద్వారక తప్పించుకున్నాడు. అక్యూజ్డ్ ఎబ్స్కాండ్ అని తనని పట్టుకోవడానికి, కోర్టులో హాజరుపరచడానికి టైం కావాలని కోర్టులో పిటిషన్ వేస్తే ఆ దుర్గ కౌంటర్ పిటిషన్ వేసింది సార్. కనిపించకుండా పోయిన ద్వారకని ఎలాగైనా కోర్టుకు హాజరుపరుస్తాను, ఎలాగైనా విచారణ జరిపించాల్సింది అని ఆవిడ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. నా పిటిషన్ని కొట్టిపారేసి ఆ దుర్గకు అవకాశం ఇచ్చారు సార్. ఆ దుర్గ గురించి నీకు పూర్తిగా తెలియక కేసును ఇప్పటికే చాలా నిర్లక్ష్యం చేశావు. ఆ దుర్గ అంత నమ్మకంగా పిటిషన్ వేసిందంటే డిపార్ట్మెంట్ నుంచి నువ్వైనా ద్వారకను తీసుకొస్తావని అనుకొని ఉండాలి. లేదంటే తనైనా తీసుకొస్తుందన్న నమ్మకం తనకుంటుంది. సార్,
ఆవిడ చెప్పినట్టు ద్వారక ఎక్కడున్నాడో నీకు తెలిస్తే మర్యాదగా కోర్టుకు హాజరుపరచు. నీ గౌరవం కాపాడుకో. కాస్తైనా డిపార్ట్మెంట్ గౌరవం నిలబడుతుంది. అది కాదు సార్. ఎస్పీ గారు ఇప్పుడు కూడా నన్నే అనుమానిస్తున్నారు. ఈ దుర్గకి అంత కాన్ఫిడెన్స్ ఏంటో. నా బిడ్డ ద్వారక నన్ను కూడా కలిశాడు. లొంగిపోతానని చెప్పాడు. కానీ తన ఎన్కౌంటర్ విషయం మొత్తం బయటపడుతుందని ఎస్ఐ దండపాణి చాలా భయపడ్డాడు. గాలిస్తున్న సమయంలో మళ్ళీ ద్వారక కనిపించగానే హౌస్ అరెస్ట్ చేశాడు. హౌస్ అరెస్టా? ఏ ఇంట్లో? నా బిడ్డ ద్వారకని ఆ దండపాణి ఇంట్లో సేఫ్గా తనింట్లోనే లాక్ చేశాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.